వెల్కమ్ టు నక్షత్ర మీడియా. ఇప్పుడు నేను జరిగిన విషయం ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. చుట్టూ చీకటి, అది అర్ధరాత్రి 11:21. అది 2 జిల్లాల మధ్య దూరం. కాపాడాల్సింది ఒక నిండు ప్రాణాన్ని. అప్పుడు 3 కాకీలు ఒకటయ్యాయి, ఆ పైన విజయం సాధించాయి. రీసెంట్ గా జరిగిందే ఈ విషయం. 6 నిమిషాల్లో ఐనవిల్లి నుంచి అన్నవరం సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తిని 6 నిమిషాల్లో కాపాడారు పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే, కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలికి చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తనకు కావలసిన బంధువులకి తను సెల్ఫీ వీడియో పెట్టి ఉరివేసుకుని చనిపోతున్నానని చెప్పాడు. ఆ సమయంలో పి గన్నవరం సిఐ భీమరాజుకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే అతను ఆ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయడం కోసం ఐటీ కోర్లో పనిచేస్తున్న జాఫర్కి పంపించాడట. వెంటనే స్విచ్ ఆఫ్ లో ఉన్న మొబైల్ ని క్రెడెన్షియల్స్ ఉపయోగించి సెల్ ఐడితో లాస్ట్ లొకేషన్ ని కనుగొన్నాడట జాఫర్ గారు. వెంటనే ఆ లొకేషన్ ని సిఐ భీమరాజ్ కి షేర్ చేశారట. సిఐ భీమరాజు అది కాకినాడ జిల్లాలోని అన్నవరం లొకేషన్ అని అర్థమవడంతో వెంటనే అన్నవరం ఎస్ఐ శ్రీహరి గారిని లైవ్ లోకి తీసుకున్నారట. అన్నవరం ఎస్ఐ శ్రీహరి వెంటనే వాళ్ళ సిబ్బందిని ఆ లొకేషన్ కి పంపించడంతో ఆ వీడియో వెనకాల రూము లాడ్జీ రూమ్ లాగా అనిపించదట. అన్నవరంలో ఉన్న లాడ్జీ ఓనర్స్ గ్రూప్ లో దాన్ని షేర్ చేసి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగిందట. వెంటనే ఒక లాడ్జీ యజమాని అతన్ని గుర్తించి సరిగ్గా ఉరివేసుకునే సమయంలో తలుపు బద్దలు కొట్టి అతన్ని కాపాడారట. ఈ మొత్తం వ్యవహారం అంతా రాత్రి 11:20 నుంచి 11:27 మధ్యలో కేవలం 6 నిమిషాల వ్యవధిలో జరగడంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది. ఈ యొక్క ప్రయత్నంలో విజయం సాధించి ఆ వ్యక్తిని కాపాడిన సిఐ భీమరాజ్ గారికి, అన్నవరం ఎస్ఐ శ్రీహరి గారికి, ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్ గారికి గ్రామస్తులు, నెటిజన్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదండి సడన్ గా జరిగిన సంఘటనని సడన్ గా నిర్ణయం తీసుకుని ఎలా కాపాడారో తెలుసుకున్నారు కదా.